ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్‌ను అందించడానికి చాలా ప్లాట్‌ఫార్మ్స్ రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల ద్వారానే ఎంటర్టైన్మెంట్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కూడా ఎంటర్టైన్ పొందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రియాలిటీ షోల ద్వారా కూడా చాలా వరకు ప్రేక్షకులు వాళ్ళ కష్టాలను మర్చిపోయి, అందులో లీనమైపోయి, ఆ షోస్‌ని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ మాలో గత 8 సీజన్లలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఏకైక షో బిగ్ బాస్. ఈ షోకి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆయన తర్వాత ఈ షోకి హోస్ట్ గా నాని చేశారు. ఇక వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు నాగార్జున వస్తున్నారు. అయితే గత 2 సీజన్ల నుంచి నాగార్జున మీద చాలా నెగిటివిటీ పెరిగిపోతోంది. దాంతో చాలా మంది హోస్ట్ గా నాగార్జునను మార్చండి అంటూ చాలా రకాల కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆ షోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి సపోర్టుగా ఉండకుండా తనకు నచ్చిన కంటెస్టెంట్కి ఆయన సపోర్టుగా మాట్లాడుతున్నారంటూ ఆయా కంటెస్టెంట్ల అభిమానులు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో రీసెంట్గా జీ5లో జయము నిశ్చయమురా అనే షోకి హోస్ట్గా పరిచయమైన జగపతి బాబు మొదటి ఎపిసోడ్లోని కింగ్ నాగార్జునను ఇంటర్వ్యూ చేసి చాలా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే ఈ షో భారీ వ్యూవర్షిప్ని దక్కించుకుంది. మరి ఇలాంటి సందర్భంలోనే బిగ్ బాస్ షోకి కూడా జగపతి బాబుని హోస్ట్గా తీసుకురండి, ఆ షో మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం. జగపతి బాబు షోను చాలా ఫన్నీగా, సరదా ఇన్సిడెంట్లతో ముందుకు తీసుకువెళుతున్న వైనం ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది. దాంతోపాటుగా మధ్య మధ్యలో ప్రేక్షకుడికి ఏమాత్రం బోర్ కొట్టించకుండా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ హోస్టింగ్ అంటే ఎలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ను సెట్ చేస్తున్నారు. అందువల్లే ఆయన హోస్టింగ్ అనేక మందికి నచ్చుతోంది.